టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే రెఫర్ టు పర్సన్స్ థింగ్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఇండివిజువలీ రాదర్ దాన్ ద గ్రూప్ యాజ్ ఏ హోల్. ఒక గ్రూపుగా ఒక సమూహంగా ఉన్న నౌన్స్ నుంచి ఒక్కొక్క నౌన్ గురించి విడిగా ప్రస్తాపన చేయడానికి ఉపయోగించే ప్రొనౌన్స్ ఇవి. ఎలా ఉంటాయంటే ఈచ్ ప్రతి, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిసీవ్డ్ ఏ ప్రైజ్, ప్రతి ఒక్క విద్యార్థి ప్రైజ్ని తీసుకున్నాడు. గ్రూప్గా ఉంటారు, అందరూ తీసుకున్నారు అంటాంలే, ప్రతి ఒక్కళ్ళు తీసుకున్నారు అంటాం. ఆ ప్రతి ఒక్కరికి పేరు ఉంటుంది, ఆ పేరుకు బదులుగా ఈచ్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఎయిదర్ ఆఫ్ దీస్ టూ రోడ్స్ లీడ్ టు టౌన్, టౌన్కి వెళ్ళడానికి ఈ రెండు రోడ్లలో ఏదైనా ఉపయోగపడుతుంది, ఏదైనా ఒకటే అంటే చూస్ వన్ అంటే ఎయిదర్ అంటే ఏదైనా, అది కానీ ఇది కానీ. ఆ మార్గాలకు పేర్లు ఉంటాయి, వాటికి బదులుగా ఏదైనా అంటాము. నెయిదర్ ఆఫ్ మై పేరెంట్స్ ఈజ్ లిటరేట్, మా పేరెంట్స్ ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు కాదు అంటే ఇద్దరూ చదువుకోలేదు అనకుండా ఏ ఒక్కరూ చదువుకోలేదు, ఇండివిజువల్గా చెప్పడం అన్నమాట. ఫాదరు చదువుకోలే, మదరు చదువుకోలే అని చెప్పడం. ఇక్కడ చెప్పే ప్రొనౌన్స్ ఎలా ఉంటాయంటే సింగులర్ నౌన్ మాత్రమే ఇవి రెఫర్ చేస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈచ్, ఎయిదర్, నేదర్ ఉపయోగించినప్పుడు నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్స్ ఎప్పుడు కూడా సింగులర్గానే ఉండాలి, అది ఇంపార్టెంట్. నన్ ఆఫ్ అస్ ఈజ్ గోయింగ్ టు మూవీ, ఎవరు సినిమాకి వెళ్ళడం లేదు, ఏ ఒక్కరూ సినిమాకి వెళ్ళడం లేదు. నన్ ఆఫ్ అస్ ఏ ఒక్కరు సినిమాకి వెళ్ళడం లేదు, ఏ ఒక్కరు. ఇట్లా ఈచ్ ప్రతి, ఎయిదర్ ఎవరైనా ఏదైనా, నేదర్ ఏది కాదు, నన్ ఏ ఒక్కరూ కాదు. ఈ పదాలు ఉపయోగించేటప్పుడు నెక్స్ట్ ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్, యాక్సిలరీ వెర్బ్స్ సింగులర్ ఫామ్లో ఉండాలి. నెక్స్ట్ డమ్మీ ప్రొనౌన్స్. ఇట్, దేర్, ఈ రెండు పదాలను డమ్మీ ప్రొనౌన్స్ అంటారు. ఇవి సెంటెన్స్లో గ్రామటికల్ రీజన్స్ పరంగా ఉపయోగిస్తారు, ప్రత్యేక ప్రాధాన్యత అంటూ ఉండదు. ఇట్ ఈజ్ రైనింగ్, వర్షం వస్తూ ఉన్నది, ఇట్ అనే దానికి ప్రత్యేకత ఏముండదు, అయినా ఉపయోగిస్తాం. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు బ్రష్ ఎవ్రీడే, ప్రతిరోజు బ్రష్ చేయడము ముఖ్యము అంటాం. అక్కడ ఇట్ కంపల్సరీగా వాడతాము, అది సబ్జెక్ట్ని రెఫర్ చేసినా చేయకపోయినా. దెర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్, టేబుల్ మీద బుక్ ఉంది అంటాం. టేబుల్ చెప్తాము, సెంటెన్స్ బిగులు దేర్ అంటాం. ఆ దేనికి ప్రత్యేకత ఏముండదు, అయినా ఉపయోగిస్తాము. దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, క్లాస్లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. పర్టికులర్ నౌన్స్ లేకపోయినా సెంటెన్స్ బిగినింగ్లో ఇట్, దేర్ అనే ప్రొనౌన్స్ని ఉపయోగిస్తాము. వీటిని డమ్మీ ప్రొనౌన్స్ అంటారు.